సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో చాలా ఫాస్ట్గా. నేరు ఈ సినిమా ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే వరల్డ్ వైడ్ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి అండ్ సూపర్ డూప్లెట్ అయింది జస్ట్ ఒక 3 days బ్యాక్. ఈ సినిమా ఓటీటీ వర్షన్లో అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం టోటలీ 5 లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ చేస్తారు. ఆల్రెడీ మన ఛానల్ కూడా మీకు రికమెండ్ చేస్తే సినిమా చాలా బాగుంటుంది మామ అండ్ పక్కా ఫ్యామిలీ వాచ్డ్ మూవీ చెప్పా. సో ఈరోజు మీకు రివ్యూ వీడియో చేస్తాను చెప్పాను కదా. సో ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్. అండ్ ఈ సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే మామ ది బెస్ట్ కోర్టు డ్రామాటిక్ మూవీ అని చెప్పొచ్చు. అలాంటి ది బెస్ట్ మూవీ అనమాట. బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ అండ్ బెస్ట్ డైరెక్షన్. మనలో మనం మాట్లాడుకుందాం. సాధారణంగా ఒక డైరెక్టర్ ఒక స్టోరీని స్టార్టింగ్లో చెప్పేశాడు, తర్వాత ఇంకేం ఉందిలే అని అనుకుంటాం. చూస్తే ఏముండదు, సేమ్ నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అదేవిధంగా ఒక సినిమా ట్రైలర్ యూట్యూబ్లో రిలీజ్ అయితే ఆ ట్రైలర్లోనే డైరెక్టర్ మొత్తం స్టోరీ రివీల్ చేస్తే ఇంకెందుకు మన సినిమా థియేటర్ చూడడం. ఒకవేళ థియేటర్ చూసామనుకోండి, దాన్ని కొంచెం ఏదైనా దాచిపెట్టాలా, లేకపోతే ఏదైనా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలా, ఏం లేకుండా ఒక ఫ్లాట్ మొత్తం లాగించేస్తే ఏదో 4 సాంగ్స్ పెట్టినావు, ఒక 2-3 ఫైట్లు పెట్టినావు అంటే కుదరదు. ఎక్కడ బెస్ట్ స్క్రీన్ ప్లే ఉండాలా. పోనీ అది లేదా అట్లీస్ట్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కూడిన కొన్ని ట్విస్ట్ అని ఉన్నాయా, అది లేదంటే ఇలాగే ఒక 2 సినిమా రీజన్గా ఫ్లాప్ తెచ్చుకున్నాయి. అదే సైంధవ్ మూవీ. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వచ్చి సినిమా ఫ్లాప్ అయింది. అండ్ ఇంకొక 15 కోట్ల దాకా సినిమా కలెక్షన్ చేయాలి, చాలా కష్టం మామ. అండ్ వర్కింగ్ డే అయితే ఇంకా చాలా కష్టం. అండ్ డైరెక్టర్ సలేష్ కొలను ఈ మూవీ ట్రైలర్లో మొత్తం స్టోరీ అనేది రివీల్ చేశాడు. మీకు ఆల్రెడీ ట్రైలర్ రివ్యూ కూడా చెప్పా. ఈ సినిమాలో హీరో కూతురికి ఒక డిసీజ్తో బాధపడుతుంటారనమాట. అది నయం అవ్వాలంటే విలన్ దగ్గర ఒక ఇంజెక్షన్ ఉంటుంది, దాని కాస్ట్ 14 కోట్లు. మన హీరో విలన్తో ఫైట్ చేసి ఆ ఇంజెక్షన్ తీసుకుని మొత్తానికి తన కూతురికి ఆపరేషన్ చేయించాడా లేదనేది సినిమా స్టోరీ. అండ్ చెప్పాను కదా ట్రైలర్ రివ్యూలో, ఆ డాక్టర్ అండ్ ఫాదర్ మధ్య రిలేషన్ బాండింగ్ హార్ట్ టచింగ్ ఉంటే మాత్రం కనెక్ట్ అవుతా, లేకపోతే లేదని. సో ఎక్కడ కనెక్ట్ లేని సీన్స్ అండ్ ఎక్కువ యాక్షన్స్ ఎపిసోడ్స్ ఉండడం వల్ల సినిమా దొబ్బిందనమాట. అండ్ ఇంకొక సెకండ్ ఎగ్జాంపుల్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీ ట్రైలర్లో కూడా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తం స్టోరీ అనేది చెప్పేశాడు సింపుల్గా. చిన్నప్పుడు తన అమ్మ తన కొడుకుని ఒక సందర్భంలో వదిలేస్తుంది. తర్వాత హీరో పెద్ద అయ్యి ఎందుకు వదిలేసింది దాని కారణం తెలుసుకోవాలని పదే తన ఇంటికి వెళ్తూ ఉంటాడనమాట. చివరికి ఆ నిజం ఏంటి, ఎందుకు వదిలేసింది అనేది తెలుసుకోవడానికే మొత్తానికి తన అమ్మని చేరుకున్నాడా లేదనేది సినిమా స్టోరీ. ఎక్కడ మనం కనెక్ట్ అవ్వాలని ఒక ఎమోషనల్ కంటెంట్ మూవీ, కానీ కనెక్ట్ అవ్వలేకపోయాం. మొత్తం సినిమా మీరు ఆల్రెడీ చూశారు కదా. ఇంకా 23 కోట్లు కలెక్షన్ చేయాలి, కానీ పోస్టర్ ఏమో బ్లాక్ బస్టర్ అని రిలీజ్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ ఎక్కడ అవుతుందో ఒకటి గుర్తు పెట్టుకోవాలా. ఒక సినిమా కలెక్షన్ అయ్యి ఒక 15 కోట్లు పెట్టిన బడ్జెట్ కన్నా ఒక 15 కోట్లు వస్తే దానిపైన వస్తే దాన్ని బ్లాక్ బస్టర్ అంటారు. ఇంకా బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ కాలేదు, ఎందుకు బ్లాక్ బస్టర్ పోస్టర్స్ రిలీజ్ చేస్తే నాకు అర్థం కావట్లా. సరిగ్గా మామ మనం దీని గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ ఈ నెరు సినిమా స్టోరీ స్టార్టింగ్ రివీల్ చేసినా కూడా చెప్పాను కదా, ఆ స్క్రీన్ ప్లేతో, యాక్టర్స్ పర్ఫార్మెన్స్తో, ఆ కోర్టు డ్రామా ఇంటెన్స్ గ్రిప్పింగ్గా ఉండడం వల్ల చాలా బాగుంది. సో మొత్తానికి సూపర్ హిట్ అవ్వడంలో డౌటే లేదనమాట. సో నిజంగా సూపర్ హిట్ అవ్వాల్సిన మూవీ అయ్యింది కూడా. ఈ సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టార్టింగ్లో మన మోహన్ లాల్ గారు ఒక 30 minutes కనిపించారనమాట. ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ డైరెక్టర్ రివీల్ చేస్తారో మోహన్ లాల్ గారి క్యారెక్టర్, అక్కడ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు చాలా గ్రిప్పింగ్ ఉంటుంది మామ, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ అయితే వాట్ ఎ స్క్రీన్ ప్రెజెన్స్ మ్యాన్, టేక్ అబౌవ్. అండ్ నెక్స్ట్ ప్రియమణి. ఏందిరా స్టార్టింగ్ సైలెంట్గా ఉంది, ఏందిరా ఏం లేదనుకుంటే లాస్ట్ ఒక 40 minutes మాత్రం మోహన్ లాల్ గారు అండ్ ప్రియమణి వీళ్ళిద్దరి మధ్య వచ్చే కోర్టులో వాగ్వాదం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మామ. అక్కడైతే యాక్టింగ్ ఇచ్చి పడేసింది అనమాట ప్రేమని. తర్వాత ప్రేమని వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా ఇరగదీసాడు మామ, యాక్టింగ్ మామూలుగా లేదు. తర్వాత ఆ రేపుకి గురైన ఆ అమ్మాయి కూడా లాస్ట్ ఒక సీన్స్లో మాత్రం ఏడుపు చేసింది, మామూలు యాక్టింగ్ చేయలేదు అనమాట. ఎమోషనల్ సీన్స్లో మాత్రం చాలా బాగా యాక్ట్ చేసింది. తర్వాత ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతను కూడా బాగా యాక్ట్ చేశారు అనమాట. మొత్తానికి అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. సో అది మొత్తానికి బెస్ట్ స్క్రీన్ ప్లే మూవీ అండ్ బెస్ట్ డైరెక్షన్. ఇప్పుడు అర్థమైంది మామ నేను ఎందుకు గుంటూరు కారం సైంధవ్ మూవీ గురించి చెప్పానో. ఆ 2 సినిమాలో మిస్ అయింది ఏందో తెలుసా, స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే లేనందువల్ల ఆ 2 సినిమాలు ఫ్లాప్ తెచ్చుకున్నాయి. కానీ ఈ నెరు సినిమాలో స్క్రీన్ ప్లే ఉంది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఉంది, కొన్ని ట్విస్టులు ఉన్నాయి, ఆ డ్రామా కోర్టు డ్రామా ఉంది. ఇంకేం కావాలి మామ సినిమాకి. అందుకే సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది వరల్డ్ వైడ్. అందుకే సినిమా సూపర్ డూప్లెట్ అయింది. సో బెస్ట్ స్క్రీన్ ప్లే ఉన్న మూవీ
డైరెక్షన్ ఒకటే సరిపోదు మావా, స్క్రీన్ ప్లే ఉండాలి మూవీకి, అదే లాక్కొస్తుంది సినిమాని. ఓకే, సో మొత్తానికి రికమెండ్ చేస్తున్నా, వెంటనే ఎవరైనా చూడని వాళ్ళైతే వెళ్ళి చూసేయండి, సినిమా అదిరిపోద్ది, డోంట్ మిస్ ఇట్. ఓకే, ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ ఎక్స్క్లూజివ్ రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా, బాయ్.